ప్రభావతిని ఎదిరించి మాట్లాడిన రోహిణి. "నువ్వు నా పేరు ఎందుకు తీసేసావు" అనంటే, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, అది నా పార్లర్, నా ఇష్టం అని వాళ్ళ అత్తయ్యకి ఎదురు చెప్పిన రోహిణి. అసలు ఏం జరిగింది ఏంటి అని సీరియల్లోకి వెళ్ళిపోయే ముందు ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ప్రభావతి అంటుంది, ఏంటి నీ పార్లరా, ఎక్కడి నుంచి వచ్చింది నీకు పార్లర్, నా ఇల్లు పత్రాలు తాకట్టు పెట్టి నీకు ఇచ్చిన డబ్బుతో నువ్వు పెట్టావు అని ప్రభావతి అంటుంది. అప్పుడు రోహిణి అంటుంది, ఏంటి మీరిచ్చారా, సరే ఇచ్చారు, కానీ నేను మలేషియా నుంచి మా నాన్న దగ్గర నుంచి తీసుకుని వచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేసాను కదా అని ఎదురు చెప్తుంది. ఏంటి నువ్వు నాకే ఎదురు చెప్తావు అని చెప్పి రోహిణి మీద చెయ్యెత్తుతుంది ప్రభావతి. ఏంటి చెయ్యెత్తావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తే నేను ఉండను, వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోవే, నువ్వు ఉంటే అంటే లేకపోతే ఏంటి, నా కొడుకు నిన్ను ఇష్టపడ్డారు అననే నిన్ను బాగా చూస్తున్నాను కాబట్టి నీకు ఇంత కొమ్ములు వచ్చేసినాయి, అసలు నువ్వు నా పేరు ఎందుకు తీసేసావు, ఎవరిని అడిగి తీసేసావు అని ప్రభావతి ఎంతో కోపంగా రోహిణి మీద అరుస్తుంది. అది కాదత్తయ్య, ముందే నేను మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను అంటే, సర్ప్రైజా, నువ్వు నా పేరు తీసేసి నాకు సర్ప్రైజ్ ఇవ్వటం ఏంటి, అసలు ఎలా చేస్తావు అని అంటుంది ప్రభావతి. రోహిణి మీద ఎంతో అరుస్తూ ఉంటుంది. ఇంతలో రోహిణి, అమ్మో ఈవిడేంటి ఇలా ఉంది, ఇంత చిన్న విషయం దాచినందుకే ఈవిడ ఇలా మాట్లాడుతుంది అని మనసులో అనుకొని, సారీ అత్తయ్య, ఇంకెప్పుడు ఇలా చేయను, మీ పర్మిషన్ లేకుండా పేరు తీసేసినందుకు నన్ను క్షమించండి, ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయను అని ప్రభావతికి సారీ చెప్తుంది రోహిణి. అప్పుడు ప్రభావతి సీరియస్గా, ఈ ఒక్క విషయమేనా, ఇంకా నా దగ్గర ఏమైనా దాచావా, దాచి ఉంటే ముందే చెప్పు అని రోహిణిని అడుగుతుంది. లేదత్తయ్య, ఈ ఒక్క విషయమే, నేను ఇంకా మీ దగ్గర ఏమీ దాయలేదు అంటే, ఈ ఒక్క విషయం తప్పించి నాకు తెలియకుండా నాకు చెప్పకుండా ఏ పని చేసినా సరే నీకు మర్యాదగా ఉండదు, వెళ్ళి ఇక్కడి నుంచి అని రోహిణిని రూమ్లో నుంచి బయటికి పంపించేస్తుంది. రోహిణి రూమ్లో నుంచి బయటకు వచ్చి మెట్లు దిగుతూ అనుకుంటుంది, వామ్మో ఈవిడేంటి ఇలా ఉంది, ఇంకా నా గురించి తెలిస్తే, నాకు ఇంతకు ముందే పెళ్ళయింది, ఒక బాబు ఉన్నాడని ప్రభావతికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా, నాకెంతో భయంగా ఉంది, దేవుడా ఈ విషయం మాత్రం ఎప్పటికీ బయటికి తెలియకుండా ఉండేటట్టు చూడయ్యా అని దేవుడికి దండం పెట్టుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది రోహిణి. అప్పుడు మీనా, రాజేష్లు బాలుని కార్ షెడ్ దగ్గరికి తీసుకువచ్చి, కార్ కండిషన్ ఎలా ఉంది ఏంటి చూడు అని రాజేష్ తీసుకుని వస్తాడు. సరే అని ప్రభావతి మీద కోపంతో ఉన్న రోహిణిని చూస్తూ ఉంటుంది మీనా. అమ్మో వీళ్ళేంది ఇలా ఉన్నారు, సరే నాకెందుకులే అని చెప్పి కార్ షెడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది మీనా. అప్పుడు రాజేష్ బాలుని తీసుకొని వచ్చి, కార్ ఎలా ఉంది ఏంటి అని అడిగితే, కారా భలే ఉంది, ఇంత బాగుందో, అసలు దీని సెకండ్ హ్యాండ్ కార్ అంటే ఎవరు నమ్మరు, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, అవును ఇంతకు ఎవరికి కొంటున్నావు అంటే రాజేష్ అంటాడు, నా ఫ్రెండ్కి. నీ ఫ్రెండా, నాకు తెలియకుండా నీకు ఫ్రెండ్ ఎవరున్నారా అంటే, ఉండాలేరా నువ్వు కార్ కండిషన్ చూడు అంటే, సరే అని చెప్పి కార్ వేసుకొని ఒక రౌండ్ డ్రైవ్ వేసిరానా అంటే, వెళ్ళి వేసిరారా అని అంటాడు రాజేష్. అప్పుడు మీనా రాజేష్ దగ్గరికి వచ్చి, అన్నయ్య చూసావా కార్ ఆయనకి నచ్చినట్టుంది అని అంటే, అవునమ్మా కార్ అతనికి బాగా నచ్చినట్టుంది అని రాజేష్ అంటాడు. ఉదయం అవుతుంది, బాలు ఆటో తీసుకొని ట్రిప్కి వెళ్ళిపోతాడు. అప్పుడు మీనా ఫోన్ చేసి త్వరగా ఇంటికి రా అని ఫోన్ చేసి విసిగిస్తూ ఉంటుంది. బాలు ఇంటికి వచ్చి, ఎందుకు అలా ఫోన్ చేసి విసిగిస్తున్నావు అని అడిగితే, నేను గుడికి వెళ్ళాలని మొక్కుకున్నాను అంటే, నువ్వు ఒక్కదానివే వెళ్ళలేవా, ఎందుకు నన్ను విసిగిస్తున్నావు అని మీనాని అరుస్తాడు. అలా అనకండి, భార్యాభర్తలు ఇద్దరం కలిసి గుడికి వెళ్దామని మొక్కుకున్నాను, పూల వ్యాను దొరికింది కదా, అందుకే మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తానని చెప్పి మొక్కుకున్నాను అని చెప్పి బాలుని గుడి దగ్గరికి తీసుకొని వెళ్తుంది. అప్పుడే అక్కడ రాజేష్ కారు తీసుకొని వస్తాడు. ఆ కారు నీకోసమే కొనింది మీనా అని చెప్తాడు. అప్పుడు బాలు ఎంతో సంతోషపడి, ఏంటి మీనా నువ్వు నా కోసం కారు కొన్నావా అని ఎంతో ఎమోషనల్ అయ్యి, నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్న మనసులో మాట మీనాకి చెప్పనున్నాడా.